ఈరోజు స్పీకర్ గారి ఏకపక్ష వైఖరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు కూడా మనం చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీలో కనీసం ఒక్క తప్పు కూడా మాట్లాడలేదు. బుచ్చయ్య చౌదరి గారు ఆర్టిస్టుల గురించి, మేకప్ గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు బాధగా నేను మాట్లాడిన మాటలకి ఆయన హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. నేనేం మాట్లాడానో ఒకసారి మీ అందరూ కూడా చూస్తే బాగుంటుంది. ఈరోజు శాసనసభలో శాసనసభ్యులు మాట్లాడే మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు నా పేరు మెన్షన్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఇది నన్ను మాత్రమే కాదు, ఎన్టీ రామారావు గారిని, బాలకృష్ణ గారిని కూడా అవమానించినట్టు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మన అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం సభలో లేని వ్యక్తులు మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పినా చనిపోయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్న దిగజారుడు మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి స్పీకర్ గా మీరు కూడా వాటిని ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. విన్నారు కదండి, ఒక ఆర్టిస్ట్ గా నా పేరు వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నప్పుడు సభ వాయిదాలు వేసి తర్వాత చివరికి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు బుచ్చయ్య గారు మాట్లాడుతున్నారు. మేకప్ గురించి, ఆర్టిస్ట్ గురించి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన పనిచేస్తూ మాట్లాడిన మాటలు నన్నే కాదు, ఎన్టీ రామారావు గారిని, బాలకృష్ణ గారిని కూడా అవమానించినట్లే. సభలో లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదని రూల్స్ చెబుతున్నాయని మీరిచ్చిన బుక్స్లోనే ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటిది పదే పదే రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. మీ ముందు ఇవన్నీ మాట్లాడుతుంటే కనీసం మీరు ఖండించకపోవడం చాలా బాధాకరం. అంటే హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. దీంట్లో ఎక్కడైనా నేను ఒక తప్పు పదం మాట్లాడానా? ఈ క్లిప్పింగ్ కూడా యూట్యూబ్లో ఏబిఎన్కి వెళ్తే మీకు వస్తుంది. సో మీ సమక్షంలో ఇంత జరుగుతున్నా మీరు ఖండించలేదే అనే పదం అన్పార్లమెంటరీ వర్డ్ అంట. మీరు 420లు మిమ్మల్ని ఇదే అసెంబ్లీలో పాతేస్తా, మీకు పిచ్చి పిచ్చిగా ఉందా, మీ తోలు తీస్తా, మీకు మేము వేసిన భిక్షం మీరు చంద్రబాబు నాయుడు కాలికి సరిపోదు అన్న మాటలేవి అన్పార్లమెంటరీ కాదంట. వాళ్ళు ఎవరిని కూడా హోల్డ్ యువర్ టంగ్ అని ఏ రోజు కూడా స్పీకర్ చెప్పకపోవడం మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే అసెంబ్లీ అనేది మా అందరి యొక్క ప్రాపర్టీ. అక్కడ ఏం జరిగినా దాని గౌరవం భంగం కలగకుండా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అక్కడ జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడ ప్లే చేసి మెజారిటీ సభ్యులతో ఒక డెసిషన్ తీసుకొని తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయడం గతంలో చూసాం. కానీ దొంగతనంగా లేదా వాళ్ళు ఇచ్చిన ఛానల్కి, ఏబిఎన్ వాళ్ళ ఛానల్ కాబట్టి లోపల వాళ్ళ క్లిప్పింగ్లు ఇచ్చారేమో, అవి వన్ సైడ్గా టెలికాస్ట్ చేసి ఒక మహిళని కూడా చూడకుండా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే పక్కనే తెలంగాణ అసెంబ్లీ కూడా జరుగుతోంది. ఏకంగా గవర్నర్ గారి స్పీచ్ జరిగేటప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే అనుభవం ఉంది, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు బల్లలెక్కి వాళ్ళకి ఏవైతే గవర్నర్ గారి స్పీచ్ గురించి ఇచ్చారో ఆ బుక్కులు చించి గవర్నర్ గారి మొహం మీదే వేయటము మరి జనాలకి ఎందుకు చూపించలేదని నేను అడుగుతున్నాను. ఆ రోజు జాతీయ గీతం పాడుతుంటే వాళ్ళు చేసిన అవమానం బయటకు తెలిస్తే అసెంబ్లీ పరువు పోతుందని ప్రివిలేజ్ మొత్తం అన్ని పార్టీలు పిలిచి మీటింగ్ పెట్టి అక్కడ జరిగిన క్లిప్పింగ్స్ వేసి తప్పు చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆ క్లిప్పింగ్స్ బయటికి రాలేదు అంటే దాన్ని బట్టి స్పీకర్ యొక్క బాధ్యత ఏంటి, అసెంబ్లీ యొక్క గౌరవం ఏంటో మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఇక్కడ అలా కాదు. మనం మంచిగా మాట్లాడుతున్నా మనని హోల్డ్ యువర్ టంగ్ అంటారు. అసభ్యంగా తెలుగుదేశం పార్టీ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులే మాట్లాడుతున్నా దాని గురించి పట్టించుకోరు.
ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఒక మహిళగా ఉండి మహిళ మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పి నా గురించి చాలా నీచంగా ఫేస్బుక్స్లో వాట్సాప్లో జోకులు పెట్టడం, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే ప్రెస్ వాళ్ళ దగ్గర నా గురించి ఎన్నో మాట్లాడటం మీరు చూశారు. నన్ను 1990 నుంచి ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఏ రోజు నా బాడీ లాంగ్వేజ్ కానీ నా లాంగ్వేజ్ బాగాలేదని ఎవరు చెప్పలేదు. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాను కాబట్టి నన్ను అసెంబ్లీలోంచి ఎదుర్కోలేక తరిమేయడానికే కుట్రలు తప్ప మరొకటి కాదు. ఆ రోజు నేనన్న మాట నిన్న ఎడిటోరియల్గా కూడా రాశారు రాధాకృష్ణ గారు. కానీ ఎంత నీచంగా రాశారంటే నన్ను రేప్ చేయగలరా అని రోజా అడిగింది, అలా మాట్లాడచ్చా అని ఒక విలేకరి అడిగితే నువ్వు నన్ను రేప్ చేస్తావా అని నేను ఒక అతన్ని అడిగినట్టు అంత పెద్ద మనిషి రాయటం అనేది చాలా దిగజారుడుతనం. ఎందుకంటే ఆ రోజు ఇదే ప్లేస్లో ప్రెస్ మీట్ జరిగి నేను వెళ్తున్నప్పుడు 99 టీవీకి చెందిన కిరణ్మయి నన్ను అడిగిన ప్రశ్న మీరు చూడండి. అసెంబ్లీ సెషన్ లో కూడా బుచ్చయ్య చౌదరితో పాటు ఇలాంటి వాగ్వివాదాలు జరిగినట్టు తెలుస్తున్నాయి. అటు అసెంబ్లీ సెషన్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి మీకు వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. చూసారు కదా, అక్కడ నా చుట్టుపక్కల ఎవరు లేదు. ఇది కూడా మీరు డౌన్లోడ్ చేస్తే తెలుసు, మీకు ఆ క్లిప్పింగ్ వస్తుంది. కిరణ్ మణి అనే ఒక మహిళ, ఆమె నా మీద ప్రేమతో చేసిందో ఆ క్లిప్పింగు, ద్వేషంతో చేసిందో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సపోర్ట్తో చేసిందో నాకైతే తెలియదు. కానీ ఆమె అడిగిన ప్రశ్న, ఒక మహిళగా మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అంటే ఒక మహిళకు ఉండేది రెండే భయాలు. ఒకటి మనని చంపేస్తారన్న భయం, లేదా మన మానానికి ఏదైనా ఆపద కలిగిస్తారని భయం. ఆ రెండు చేయగలరా? నిన్న అన్న పదాన్ని ప్రశ్న లేకుండా వక్రీకరించి ఎల్లో మీడియాకు సంబంధించిన వాళ్ళు పదే పదే చూపించి మహిళల్లో నన్ను దిగజార్చాలన్న ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇది జర్నలిజానికే మచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, ఈరోజు క్లిప్పింగ్లు ఇచ్చాము అంటే ఇక్కడ మాట్లాడలేదు. మేము ఫ్రైడే లెటర్ పెట్టడం జరిగింది. కాలువ శ్రీనివాస్ గారికి ఏ ప్రాతిపదికన ఈ క్లిప్పింగ్స్ వచ్చాయి, ఇది మీ యొక్క నాలెడ్జ్తో వచ్చాయా, మీకు తెలియకుండా వచ్చాయా అంటే సెక్రటరీ గారు క్లియర్గా మేము అఫీషియల్గా ఇవ్వలేదు అని చెప్పారు. కానీ స్పీకర్ గారు నిన్న గుంటూరులో మీటింగ్ పెట్టి ఆర్టీ యాక్ట్ కింద ఎవరు అడిగినా ఇస్తాము అన్నారు. ఆర్టీ యాక్ట్ కింద గతంలో కొంతమంది సభ్యులు 2 నెలల మందర ఇచ్చిన లెటర్కే ఇంతవరకు క్లిప్పింగ్ ఇవ్వలేదు. మాకు ఫ్రైడే ఇచ్చిన లెటర్కే ఇంతవరకు క్లిప్పింగ్ ఇవ్వలేదు. కానీ కాలువ శ్రీనివాస్కి క్షణాల మీద క్లిప్పింగ్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది స్పీకర్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ ఇచ్చిన క్లిప్పింగ్స్లో మొత్తం ఫుటేజ్ ఇచ్చి ఎవరిది తప్పో ప్రజల్ని నిర్ణయించి ఉంటే మేము కూడా ఆహ్వానించుంటాం. అలా కాకుండా వాళ్ళు మాట్లాడిన పదాలని సైలెంట్ చేసి మేము చేసిన యాక్షన్ ఎందుకు రియాక్షన్ వచ్చింది అంటే ఆ సైడ్ యాక్షన్ ఏంటో ఉండాలి కదా. వీతల సుజాత ఎస్సీ కావచ్చు, ఆవిడని నేను గౌరవిస్తాను. 3 అసెంబ్లీ సెక్షన్స్ లో నన్ను తిట్టినా కూడా నేనేం మాట్లాడలేదు. మొన్న మళ్ళీ తిట్టి మీరు చంద్రబాబు నాయుడు కాలిగోటికి సరిపోరు అన్నప్పుడు నా కాలిగోటికి ఆయన కూడా సరిపోడు అని చెప్పడంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. అండ్ బోండా ఉమ్మ గారు సంబంధం లేకుండా రోజా ఆంటీ ఐరన్ లెగ్ అంటారు. అంటే ఇంకా మూఢనమ్మకాల్లో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ హైటెక్ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలి. హైటెక్ హైటెక్ అని ఒక సైడ్ అంటూనే ఒక సైడ్ మూఢనమ్మకాల్ని ప్రజల మీద రుద్దాలన్న ప్రయత్నం ఎంత నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్ గారు కొత్త అబ్బాయి, ఫస్ట్ టైం వచ్చాడు, అనుభవం లేదు అంటారు. ఈరోజు అనుభవం లేకపోయినా జగన్ గారు ఏదైతే చెప్పారో అడుగు అడుగున అదే జరుగుతుంది. ఈ రాష్ట్ర విభజన జరగకూడదు, విభజన జరిగితే నష్టపోతాం, అభివృద్ధిలో 4వ ప్లేస్లో ఉన్న మనం 13వ ప్లేస్కి పడిపోతామని ఎన్నోసార్లు చెప్పారు. కానీ పట్టించుకోలేదు. నాకు అనుభవం ఉంది, నేను తీర్చిదిద్దుతాను, అభివృద్ధిలోకి తెస్తాను అన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క బడ్జెట్లో మీరు చూస్తే కేటాయింపుల్లో కోత. ఏమంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది అంటారు. అనుభవం తెలిసిన వాళ్ళకి రాష్ట్రం విడిపోతే నష్టాల్లో ఉంటుందని తెలీదా అండి? వీళ్ళు మేనిఫెస్టో పెట్టిన రోజుకే రాష్ట్రం విడిపోయిందన్న సంగతి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈరోజు నేను చెప్తున్నాను, మా నాయకుడు అసెంబ్లీకి కొత్త కావచ్చు కానీ ప్రజా సమస్యలకి కొత్త కాదు. ఈ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా పెట్టిన పార్టీ. రాజన్న పరిపాలన తెస్తామని చెప్పి ప్రజల్లోకి మేము వెళ్ళాం.
కానీ మీరు చంద్రన్న పరిపాలన తెస్తానని ఏ రోజైనా జనాల్లోకి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనతో ప్రచారం చేయించుకున్నారు, మోడీ గారి క్రేజ్తో ప్రచారం చేయించుకున్నారు, రైతులకి రుణమాఫీ అన్నారు, నిరుద్యోగులకి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి లేనిపోని కట్టుకథలు అల్లి తప్పుడు వాగ్దానాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా జగన్ గారు తన పార్టీ, తన జెండా, తన అజెండాతో జనాల్లోకి వెళ్ళి 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలోకి వచ్చారే కానీ మీలాగా పార్టీ నీది కాదు, జెండా నీది కాదు, అజెండా నీది కాదు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ సమైక్యాంధ్ర పార్టీ. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో విధి విధానాలు ఏంటండి? 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలి, ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి మహిళ సాధికారత కోసం కృషి చేయాలని ఎన్నో మంచి కార్యక్రమాలు పెడితే 2 రూపాయల కిలో బియ్యం ఎత్తేసావు. బెల్ట్ షాపుల్ని వీధిలోకి తీసుకొచ్చి మద్యపాన నిషేధానికే గండి కొట్టావు. మహిళా సాధికారత దేవుడు ఎరుగు, కనీస అసెంబ్లీలో మహిళలకి గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే జగన్ లాగా తన సొంత పార్టీ పెట్టుకొని, తన సొంత జెండా వేసుకొని, తన సొంత అజెండాతో జనాల్లోకి వెళ్తే కనీసం వార్డు మెంబర్ అయినా గెలుస్తాడని నేను సవాల్ విసురుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత ఊరైన మరి చంద్రగిరిలో ఈరోజు ప్రజలు ఎందుకు చెవిరెడ్డి గారిని గెలిపించారు? చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఆయనకి ఓట్లేరు, ఆ పార్టీ వాళ్ళకి ఓట్లేరు కాబట్టి. అలాగే ఎన్టీఆర్ గారు సొంత ఊరైన మరి కృష్ణా జిల్లాలో ఈరోజు గెలిచింది ఎవరయ్యా? కొడాలి నాన్నగారు. అంటే రాజన్న పరిపాలన ఎన్టీ రామారావు గారి పరిపాలన లాగా ఉంది కాబట్టి నిజమైన ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మరి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఇకనైనా ప్రజా సమస్యల్ని డిస్కస్ చేసే విధంగా మరి వాళ్ళకి ప్రతిపక్షానికి బాధ్యత కాబట్టి అవకాశం ఇవ్వాలే కానీ ఒకరు లేచి నించోగానే 4 లేచి నించొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మా ఇష్టానికి మేము ఆడతామంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అవన్నీ కూడా కుదరవు. ఖచ్చితంగా ఈరోజు స్పీకరు తన పదవికి మచ్చ తెచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు నాదెండ్ల భాస్కర్ గారు స్పీకర్గా ఉన్నారు, సురేష్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా సభ మొత్తానికి స్పీకర్గా వ్యవహరించారే కానీ ఈ కోడెల శివప్రసాద్ గారు లాగా ఆయన పార్టీ కార్యకర్తలాగా హోల్డ్ యువర్ టంగ్ అంటారు, యూ కాంట్ స్పీక్ అంటారు. ఆయన ఇష్టానికి మాట్లాడి ఈరోజు ఆయన సాక్షిగా మరి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు నన్ను ఎదుర్కోలేక తమకి ఛానళ్ళు అండగా ఉన్నాయి కదా అని ఒక్కసారి అన్న ఏదైతే నా కాలుగోటికి సరిపోదన్న నాది 100 సార్లు రీప్లే చేసి వాళ్ళు దానికి డబ్బింగ్ వేసుకొని నన్ను ఎలాగైనా సస్పెండ్ చేయాలని ఇంకా కూడా వెన్నుపోటు రాజకీయాలు చేయడం చాలా బాధాకరం. ఈరోజు రాధాకృష్ణ గారు కానివ్వండి, మరి బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, మరి ముద్దుకృష్ణ నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా కూడా ఎన్టీఆర్ గారితో ఉన్నవాళ్ళు పదవుల కోసం ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుతో జత కలిసి ఈరోజు మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నిజమైన ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళైతే ఈరోజు ఎన్టీఆర్ గారి చావుకి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గా కారణమైన చంద్రబాబు నాయుడుతో వాళ్ళు చెత్త కలిపి ఒక మహిళని చూడకుండా నా మీద నిందలు వేసేవాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మమ్మల్నే కాకుండా ఎస్సీలని ఎస్టీలని కూడా ఈ 420లు ఈ పశువుల మనుషుల మీకు పిచ్చిగా ఉందా మీ అంత చూస్తామన్నా మరి చంద్రబాబు నాయుడు మీద, బోండా ఉమామహేశ్వర మీద మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయబోతున్నాం.